బ్రో ఎలా ఉంది బ్రో? ఆల్రెడీ చచ్చిపోయిందిరా. సచ్చిన దీన్ని చంపుతా. రే అది ఆల్రెడీ చచ్చిపోయిందిరా. ఫ్రీ 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 అన్లిమిటెడ్ మంది ఫ్రీ అనుకొని వచ్చేసాం డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్లో ఉన్న మండి అట్ ది రేట్ ఆఫ్ డిఎల్ఎఫ్కి. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది అన్లిమిటెడ్ బిర్యానీ పీసెస్ కాదంట, ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తారని. సర్లే ఏదో ఒకటి వేసేద్దాం అనుకొని వెళ్ళిపోయాం లోపలికి. యాంబియన్స్ చూడడానికి మరీ అంత గ్రాండ్గా లేకపోయినా కొంచెం డీసెంట్గానే ఉన్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమైందిరా? తినడానికి వచ్చినప్పుడు తినాలి, ఫోన్ మాట్లాడుకున్నాడు ఎవరితోనే. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాడు ఉంటాడు కదా, వాడికి ట్యాగ్ చేయండి. ఏం తినాలంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సిన పని. 4 స్వీట్లు తినే యోగం లేదు, 4 ఆటలు తినే యోగం లేదు, నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపగా బజ్జి తినే యోగం లేదు. మళ్ళీ చెబుతున్నాడు. అన్లిమిటెడ్ బిర్యానీ కదా అనుకోని మేమైతే రెచ్చిపోయాం, మామూలుగా కాదనమాట. పాప మా వెయిటర్ అన్న తిరగలేక చచ్చాడు. బయట చూస్తే క్లైమేట్ చల్లగా ఉంది, ప్లేట్లో బిర్యానీ వేడివేడిగా ఉంది. ఇంకా ఆగుతామా? పట్టండి మామూలు పట్టు కాదు. చూడండి ఆ వెయిటర్ అన్న అయితే పాప మలిసిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న మినీ దండయాత్ర చేసాం అనుకోవచ్చు. మనుషులు మానవ మృగాలు తెలియట్లేదు. చూడండి ఇంకా తింటూనే ఉన్నారు. అన్లిమిటెడ్ బిర్యానీ అనుకొని 4-5 సార్లు దొబ్బు తింటున్నారు. మరి ఎప్పుడైనా లిమిటెడ్గా తినాలి.